హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజైతే సండే స్పెషల్ కోసం మా హస్బెండ్ తలకాయ కూరను కాళ్ళు తెచ్చారండి. అందరూ తింటారు, బట్ కొందరికి నచ్చదు. కానీ చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి తిన్నారంటే తినని వాళ్ళు చాలా చాలా బాగుంటుంది, ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుందండి. మేమైతే వీక్లీ వన్స్ కంపల్సరీ ఇలా తెచ్చుకుంటాము. సో ఎలా చేస్తున్నాను ప్రాసెస్ కూడా చూసేద్దాము, చూడండి. పక్కన కూడా ఇంకా రైస్ పెట్టేశానండి. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముక్కలని వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక 5-10 నిమిషాల పాటు కలుపుకుంటే కొంచెం నూనెలో వేగిన తర్వాత టేస్ట్గా బాగుంటుందన్నమాట. ఒక 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి, లేదంటే మనకు కారం ఫ్లేవర్ అనేది కొడుతుంది. పక్కన రైస్ కూడా వచ్చేసిందండి. ఇంకా రైస్ కూడా వాష్ చేస్తే అన్నం అయిపోతుంది. ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఎక్కువగా వైట్ రైస్ చేస్తాను, ఎందుకంటే హెవీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు తిప్పుకోవాలండి. పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటారు. చిక్కగా కావాలంటే మనం ముక్కలు మునిగితే చాలన్నమాట. ఈ విధంగా వేసుకొని కుక్కర్ అయితే ఆన్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకు మటన్కి ఒక 7-8 విజిల్స్ అనేది రావాలండి. అప్పుడు మనకు బోన్తో సహా బాగా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇది చూసారు కదండి, ఎంత బాగుందో చూడడానికి కూడా. టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చపాతీస్, రోటీస్, జొన్న రొట్టెల మీద కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.